నిన్ని అలా పిల్లగాళ్ళకు వ్యవసాయం అంటే ఏంది, మనం తినే తిండి ఎట్లొస్తుంది, ఏ చెట్టుకు ఏ కాత కాస్తుంది, ఏ ఇత్తనం నాటితే ఏ చెట్టు మొలుస్తుంది అన్న ముచ్చట్లు అసలు ఏ తెలియకుంటే పెరుగుతున్నారు వాళ్ళ. ముఖ్యంగా అయితే ఈ సిటీలలో తిరిగే పిల్లలకైతే మమ్మీ మమ్మీ అన్నం ఏ ఫ్యాక్టరీలో తయారైతే అని అడిగేంత అమాయకంగా పెరగవైతే. అవు గట్ల కావద్దంటే అప్పుడప్పుడు వాళ్ళతోటి గీ పని చేపిస్తే అన్ని ముచ్చట్లు మస్తు అర్థమవుతాయి. మనం తినే అన్నం ఎట్లా వస్తుందో తెలుసా బేటా అని నిన్నయాల్టి పిల్లల్ని అడిగితే ఏమున్నది షాప్లో కొనుకొస్తారు, ఆ షాప్ వాళ్ళు కంపెనీలో తయారైన రైస్ని తీసుకొస్తారు అనే చెప్తారు కావచ్చు. ఎందుకంటే చాలా మందికి బియ్యం అనేటి పొలంలో వరి చేనులో వండిస్తే వస్తాయన్న సంగతి తెలియదు. బియ్యం అనే కాదు, పప్పులు గింజలు చెట్లు మొక్కలు అనే ముచ్చట్లన్నీ పుస్తకాల్లో పాఠాలు చదివి తెలుసుకున్నాడు తప్పితే ప్రాక్టికల్గా తెలియదు. అవి గందికే గిట్లా డిసైడ్ చేసిర్రు బడివాళ్ళు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం సర్కారు బడి పిల్లలు వీళ్ళంతా. ఊకే బడి బాట పట్టి పుస్తకాలతోటి కుస్తీలు పట్టుడే కాదు, అప్పుడప్పుడు గిట్ల పొలం బాట పడితేనే ప్రాక్టికల్ గా కొన్ని ముచ్చట్లు అర్థమైతాయని గంగాధర మండల ఎంఈఓ ప్రభాకర్ రావు సారుండి ఊరు పక్క పొంటుండే గీ రైతన్న వరి పొలానికి పట్టుకపోయిండు అందరినీ. పిలగాల చేతికి వరినారు కట్టలిచ్చి ఓ 4 వరుసలు నాటిచ్చిండు ఇట్లా. అగ చూడుర్రి పిలగాళ్ళు పంతులమ్మలు కూడా మంచిగానే నాటేస్తున్నారు కదా నడుములోంచి. పొద్దుగాల సంధి పొద్దుకేదాకా నాట్లేపిచ్చి ఆఖరణ రైతుతోటి ముచ్చట పెట్టి పిలగాళ్ళకి అక్కడికొచ్చే 4 ముచ్చట్లను అడిగినట్టు చేసిండు ఇట్లా. వడ్లు నానబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు నారైతుంది? నెల 15 రోజులు. నెల 15 రోజులు. వడ్లు అయితే మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. ఎన్ని రోజులకి పంట వస్తుంది? 6 నెలలు. 6 నెలలకి పంట వస్తుంది. 4 రోజులల్లో మొలకలొస్తాయి, నెలన్నరల నారు పెరుగుతుంది, 6 నెలల పంట చేతికొస్తదని పిలగాళ్లకు అర్థమయ్యేటట్టు ఏపిచ్చి వాపస్ మర్రిర్రు. కానీ పిలగాళ్లకు ప్రాక్టికల్ గా తెలియవచ్చుడే కాదు, రైతులు ఎంత కష్టపడితే మన నోటికి 4 ముద్దలు వస్తాయన్న మ్యాటర్ మంచిగా మైండ్కి ఎక్కినట్టు అయింది.